నా ఎజెండా ఏంది, ప్రతి ఓడికి న్యాయం జరగాలి, అసలు ఊళ్ళలో సమస్యలు ఉండద్దు, ఊళ్ళలో ఎవరు పిల్లలు ఖాళీగా తిరగద్దని అంటున్నా. గవి చేస్తే ఏ పార్టీల కంటే ఆ పార్టీలో పోతా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మేము అంతా అదే చేస్తున్నాం, ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు కదా. మరి చేస్తే చావులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు చచ్చిపోతుంది? అంటే 100% న్యాయం చేయడం ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యం అంటారా? ఇప్పుడు ఒకటి చెప్తా, రాజ్యాంగంలో ఇప్పుడు పోటీ చేయడానికి నిబంధనలు ఉన్నాయి, పాలన చేయడానికి నిబంధనలు లేవు. రిజర్వేషన్ అనేది తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా, పలానా వాళ్ళు నేర చరిత్ర లేని వాళ్ళు, పలానా వయసు ఉన్న వాళ్ళు, పలానా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోటీ చేయాలని ఉంది. కానీ పలానా విధంగా పాలన చేయాలని ఎక్కడ లేదు. నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు. నువ్వు ప్రభుత్వం దగ్గరనే చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక ఎమ్మెల్యేవు. హైదరాబాద్ లో రోజుకు ఒక 2-3 ఈవెంట్స్ లో నువ్వు పాల్గొంటావు. నేను చాలా చోట్ల కూర్చుంటే నేను అడుగుతా అన్న మా ఊరికి ఒక కంపెనీ పెట్టరాదు, అన్న మా ఊరికి ఒక పిల్లానికి ఉద్యోగం రాదు, అన్న మీరు గిజ్జే రాదు గజ్జే రాదు అని అడుగుతా నేను. వాళ్ళు నన్ను తిడతారు, వెంకట్ మనిషి అంత తినవా, ఇంత మంచి పార్టీకి వచ్చి మళ్ళా గదే హుజరాబాద్ టాపిక్ తీస్తామంటారు. అంటే నీకు ఎమ్మెల్యేగా నాకంటే ఎక్కువ వెసులుబాటు ఉంది ఈవెంట్లలో పాల్గొనే ఒక గవిటి కోసం నువ్వు అడగచ్చు కదా. నీకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నాకు ఏ జెండా లేదు, నా వెనక ఏ లీడర్ లేడు, ఏ పార్టీ లేదు, నాతో పనులు అవుతున్నాయంటే నా ఓన్ క్రెడిబిలిటీ కదా, నా ఓన్ సామర్థ్యం కదా, నా ఎబిలిటీ ఉంది కదా. నాకే ఇంత ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి కోట్లు ఖర్చు పెట్టి ఒక పార్టీని మెప్పించి సీట్ తెచ్చుకున్న నీకు, గెలిచిన నీకు ఎంత ఉండాలి? మరి ఎందుకు చేస్తారు? భవిష్యత్తులో హుజురాబాద్ ప్రజలు, సరే మీరు ఎంత సేవ చేసినా ఏం చేసినా, హుజురాబాద్ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికైతే వాళ్ళ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయబోరు కదా. మీరు ఉదాహరణకంటే ఒక రాజకీయ పార్టీతో చివరగా అంతిమంగా చేతులు కలపడం, లేదా ఒక రాజకీయ నాయకుడితోటి కుమ్మక్కవ్వడం, ఈ రకమైన పరిస్థితులు మీ దగ్గర భవిష్యత్తులో చూడబోతారా? ప్రజలు ఎలాంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తారు మీరు? నేను కొంత బుక్స్ చదవడం చాలా తక్కువ. నేను బుక్స్ చదవను, నేను టైం ఉండదు, చదవను. ఓన్లీ ఆ ఇండెక్స్ పేజ్ చూసి ఆ సబ్జెక్ట్, అంటే సపోజ్ ఫస్ట్ ఇండెక్స్ పేజ్ చూస్తా, నా కంటెంట్ నాకు అర్థమైపోతుంది. నేను ఇప్పటివరకు మహాభారతం మొత్తం చదవలే, అయినా నేను ప్రతి పర్వం చెప్పగలుగుతా, ప్రతి మ్యాటర్ మాట్లాడగలుగుతా. ఓకే, ఇప్పుడు వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇక నువ్వు గెలిచినట్టేనా? నీ మైల్ స్టోన్ చెప్పన్నా, నేను ఎప్పటికి చెప్తా, నువ్వు పోటీ చేసినావు, నెక్స్ట్ టైము ప్రజలు క్వశ్చన్ చేసే స్టేజ్ తెచ్చుకోవాలి. వచ్చేస్తుంది, నువ్వు ఆయన లెక్క చేస్తావా, నువ్వు ఆయన లెక్క చేస్తా అంటే చెప్పి నీ కోటేస్తా. ఈ పరిస్థితి తీసుకొచ్చితేనే ఆయన గెలిచినట్టు అంట. నేనేమంటున్నా, నేను పోటీ చేస్తే నెక్స్ట్ 10 టైమ్స్ వెంకట్ లెక్క చేస్తాం అంటే వెంకట్ను మరిపించడానికి మాత్రమే నువ్వు రాజకీయం చేస్తావు. రాజకీయం చేస్తే నువ్వు గెలిచినట్టు అంట నేను. ఓకే, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అక్కడ ఆయన అస్తిత్వాన్ని పెట్టిండారు. రాజేంద్ర అన్న పోగానే ఇంకొకరు గెలవంగానే, సరే ఒకరిద్దరు, మొత్తం నియోజకవర్గం కోరుకోపోయినా కూడా 10 మంది అయితే కోరుకుంటుర్రు ఆయన వస్తే బాగున్నాను. నేనేమంటా, నియోజకవర్గం మొత్తం కోరుకోవాలి, గట్లా చేస్తే నువ్వు లీడర్ అంటాను, గది లీడర్షిప్ అంటాను. అది కాకుండా నువ్వు ఎంతసేపు కూర్చొని అదే కళ్యాణ లక్ష్మి, అదే తులం బంగారం, ఇవి కాదు కదా. వీటి కోసం కాదు కదా నేను ఎమ్మెల్యే చేసింది. నేను ఇప్పటికే చెప్తున్నా, వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఈ గవర్నమెంట్ పథకాల చుట్టే రాజకీయం చేస్తారు. ఇవే కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇవే సిఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇవేనా? ఇది కాకుండా ఏమనిపిస్తా అన్న మీకు, ఒక పార్టీడేమో 2000 పింఛన్ ఇస్తా అంటున్నాడు, లేదు 2 కాదు మేము 4 ఇస్తామంటాడు, 4 కాదు మేము 6 ఇస్తామని ఒక వ్యక్తి అంటాడు. అంటే ఉచిత పథకాలు అనేవి జనాలకు మంచివేనా? ఎలాంటి ఎఫెక్ట్స్ భవిష్యత్తులో ఇది ఎలాంటిది ఎక్కడికి దారి తీస్తాయి? ఇప్పుడు ఒక కుటుంబం తీసుకుంటే నేను లెక్క చెప్తా, నువ్వు రైతు బంధు వేస్తున్నావు, 10,000 వేస్తున్నావు, 20,000 అయినాయి సంవత్సరానికి. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక అవిటి వాళ్ళు ఉంటే వాళ్ళకు వికలాంగుల పెన్షన్ వస్తారు, వృద్ధులు ఉంటే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, మహిళ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2,500 అనౌన్స్ చేశారు. తర్వాత కళ్యాణ లక్ష్మి, ఏదో ఒక పథకం ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఓవరాల్ గా తీసుకున్న కుటుంబానికి నువ్వు సంవత్సరానికి 1,00,000 రూపాయలను దారపోస్తున్నావు కదా. ఇవన్నీ బంద్ చేసి ఇదే కుటుంబానికి 1,00,000 రూపాయలు తీసుకుంటే హుజరాబాద్లో కనీసం ఒక 18,000 కుటుంబాలు ఉన్నాయనుకో, సపోజ్ ఒక 20,000 కుటుంబాలు వేసుకో, 20,000 ఇంటూ 1,00,000 రూపాయలు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 2,000 కోట్ల దాకా, 200 కోట్లు ఎత్తుకోవచ్చు. ఇదే 200 కోట్లు పెట్టి నువ్వు సంస్థ చేస్తే ఇవేం అక్కర్లేదు. పిల్లలు లేరు, వాళ్ళని సాకడానికి పిల్లలు లేరు, వృద్ధాప్య పెన్షన్ అవసరమే. ఒక అమ్మాయి చదువుకున్నది, పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు లేరు, కళ్యాణ లక్ష్మి అవసరమే. అంటే ఈ పథకాలు అనేటి దిక్కు దివానా లేనోళ్ళు, అసలు ఎటువంటి ఆసరా లేనోళ్ళకు ఉపయోగపడితే బాగుంటుంది. కానీ అందరికి ఇస్తున్నాను అంటే నువ్వు పర్మనెంట్ ఓటు బ్యాంక్ కొనుక్కుంటున్నావు, అది కష్టమే. అది ఇట్లా పోతా అంటే నువ్వు ఇంకొకటి ఆ ఉగాండా పరిస్థితి, ఆ నైజీరియా పరిస్థితి వస్తుంది.
ఓకే అన్న, మీరు హుజరాబాద్ అభివృద్ధి గురించి ఇంత బాగా మాట్లాడారు. అంటే నేను అభివృద్ధి చేయాలి నా నియోజకవర్గానికి, లేదంటే అందరికీ సాయం చేయాలని అంటే నేను ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనుకుంటున్నారు, లేదా రాజకీయాల్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా మీకున్న ఇన్కమ్ సోర్సెస్ లో ఒక ట్రస్ట్ పెట్టి లేదా ఫౌండేషన్ పెట్టి ఆ రకంగా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇప్పటికి నేను రాజకీయంగా ఇంకేం మాట్లాడలేదు. ఇప్పటివరకు మాట్లాడింది ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడిన తప్ప ఇంకెక్కడ రాజకీయం రాజకీయం చేయాలని మీకు రాజకీయం చేయాలని లేదా భవిష్యత్తులో? ఎక్కడో దగ్గర నాకు కూడా లిమిట్ ఉంటది. ఇప్పుడు నేను ఒక పని చెప్పినా ఎమ్మెల్యే చెప్పిండు, ఇంటర్వ్యూలో అబద్ధం చెప్పినా ఇబ్బంది ఏం లేదు, మీ ఆత్మసాక్షికి అబద్ధం చెప్పుకోకండి. మీకు రాజకీయం చేయాలని లేదా అంటున్నా. రాజకీయం ఇంకా మొదలు పెట్టలేదు, చేయాలని కూడా లేదు. కానీ ఈ చేస్తున్న మంచి ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, నీకు సమస్య వచ్చింది, అటు ఎమ్మెల్యే గారు చెప్పిండు, నేను చెప్పిన, నువ్వు ఎవరి మాట వింటావు? ఎమ్మెల్యే మాట వింటావు. అవును, ఆయన చెప్పినప్పుడు నేను చెప్తే పని కానప్పుడు నేను ఎమ్మెల్యే కావాలనుకుంటా కదా. మంచి చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా రాజకీయం చేస్తేనే మంచి జరుగుతున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది ఎప్పుడు తీసుకుంటాం అనేది ఆలోచనలో పడ్డా. ఇప్పుడు మీరు ఇంత మంచి బిజినెస్ డెవలపర్ గా, ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్నారు. రాజకీయాలంటే ఎన్నో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. మీ వ్యక్తులే మీ నీడను కూడా మీరు నమ్మే పరిస్థితి ఉండబోదు. అలాంటిది ఇంత సెన్సిటివ్ మైండెడ్ గా ఉన్న మీరు ఇంత కఠినమైన పరిస్థితిని అధిగమిస్తారా, అధిగమించి బయటపడతాను అనుకుంటున్నారా? మహాభారతం ముఖ చిత్రం శ్రీకృష్ణుడు, కత్తిబట్లే యుద్ధం చేయలే. మహాభారత పుస్తకం ముఖ చిత్రం శ్రీకృష్ణుడు, రైట్? ఆయన మీద కూడా నిందలు పడ్డాయి. అవును, శ్రీలోలుడని, మాటకారని, పన్నాగాలు వేస్తాడని ఎన్నో చేసేది. ఒక మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని దుష్ట శక్తులు ఏకమైతాయి. అది మంటలు కలపడానికి కాదు, నాకు మసిబుయ్యనికి. ఏదో ఒక నిందేసి వెంకట్ని పల్సన చేయాలని చేస్తే చేయని అని చెప్తున్నా. తట్టుకుంటారా అంటున్నా. తట్టుకోకపోతే ఏం చేస్తాం? జీవితం అంతమైపోతుందా? నేను బాధపడే వ్యక్తిని కాదు, ఏదైనా ఫేస్ చేసే వ్యక్తిని. నేనేం నొచ్చుకోను. ఇప్పుడు 2.5 లక్షల మందికి మంచి జరుగుతుంది, వెంకట్ నువ్వు బలవుతావంటే అయితం కావచ్చు, అంతే కదా. నేను 4 దెబ్బలు తిని 4 అన్నం పెడతా అంటే తింటా. నేను ఏ దెబ్బలు తినకుండా ఏ రాళ్ళు పడకుండా నువ్వు లీడర్ అయిపోతావు. ఎప్పుడన్నా అనిపిస్తుంది అన్న, అంటే మీరు ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటి నుంచి అంతో ఇంతో విమర్శలు కూడా వింటా ఉన్నాం మనం. అరే అనవసరంగా అవసరమా, నేను నా భార్య, నా బిజినెస్, నా వ్యక్తిగత మంచి లగ్జరియస్ లైఫ్, వీళ్ళతో పోవుడేంది, వీళ్ళతో మాటలు పడ్డేంది, ఏంద్రా ఇదంతా అని అలాంటి క్లిష్టమైన సందర్భాలు ఎప్పుడన్నా అనిపించినాయి? మంచి కుటుంబం అన్న, చాలా సంతోషంగా ఉన్న కుటుంబం. నా భార్య ఉద్యోగం చేస్తుంది, ఏం చేస్తా, ఇద్దరు పిల్లలు, నాకు ఎటువంటి బాధ్యతలు లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబాలు మొత్తం సెట్ చేసి పడేసినాం, ఎటువంటి బాధలు లేవు. సొసైటీలో మంచి పేరు ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది. ఇవన్నీ వదులుకొని పోయినప్పుడు ఆబ్వియస్లీ ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు అంటారు, నా భార్య అంటది నీకెందుకు అవసరమా, లేదా నా ఫ్రెండ్సే అంటారు, నా కుటుంబ సభ్యులు అంటారు, లేదా నా అందరు అంటారు. అన్నా కూడా ఇవి నన్ను ఆపుతలేవు. అంటే అర్థం చేసుకో, ఎందుకు మీకు జనాలంటే ఎందుకు అంత అట్రాక్షన్, లేదంటే ఎప్పుడు పబ్లిక్ తోటే ఉండాలని? పేదోడు కష్టం వస్తే ఆగబుద్ది కదా, కొంత ఏదో ఒక మాట మాట్లాడదాం. ఇప్పుడు అంటారు వాడికి ఎందుకు అంటారు చాలా. మరి నువ్వు చేయి, నేను చేయ, నువ్వు చేస్తే అయిపోతుంది కదా. నువ్వు చేస్తలేవు కాబట్టి కదా నేను వస్తా, నువ్వు చేస్తే నేను ఎందుకు వస్తా అనిపిస్తుంది. అంటే అనిపించడం అంటే ఏంటిది, నువ్వు అన్న మరీ తీవ్రం అయితే నేను మొత్తం దిగుతా కావచ్చు. ఒక నాయకుడు వాడంతట వాడు రాడు, అయితే వాడి ప్రత్యర్థులు తీసుకొస్తారు లేదా ప్రజలు తీసుకొస్తారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎప్పుడో ఒక్కసారి నువ్వు హుజరాబాద్ పోతేనే పనులు అయితేనే అంటున్నావు. నువ్వు నన్ను గెలికినావు, నన్ను ఇబ్బంది పెట్టినావు. రేపు నేను డిసైడ్ అయితే అక్కడే నడిబాదాలో నమార్ మంచి వేసుకొని బంటే నీ పరిస్థితి ఏంది? సరే వెంకట్ వచ్చి మమ్మల్ని అంటాడు, వెంకట్ చేస్తాడు, ఆయన చేయకముందు మనం చేయాలనుకుంటే మంచి ఆలోచన, నువ్వు చెయ్యి. కానీ వెంకట్ని టార్గెట్ చేసినప్పుడు ఇబ్బందుల పాలు నువ్వే అవుతావు. నాకేం కాదు. నాకు అంటే చిన్న డిస్టర్బెన్స్. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తున్నారా? తెలివిగా చెప్తున్నా వాళ్ళకి, తెలియ చెప్తున్నా నేను. ఇప్పుడు నీ లక్ష్యం ఏంటిది? ప్రజల మనసు గెలవడం, అది గెలువు. నా మనసు ఖరాబ్ చేసి నువ్వు ఎట్లా గెలుస్తావు? నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు ఫస్ట్ రావాలంటే నువ్వు చదువు సరిపోతుంది. నాకు నిద్ర మాత్రం లేచి పండగ పెడితే నువ్వు ఫస్ట్ రావు. నా సబ్జెక్ట్ నా మైండ్ లో ఉంది కదా, పొద్దుగా లేచి మళ్ళీ ఎగ్జామ్ రాస్తా కదా. నేను నాకున్న లీడర్షిప్ నా పుట్టుకతో వచ్చింది, నా వ్యక్తిగతంగా వచ్చింది. దీన్ని నువ్వు డిస్టర్బ్ చేయలేవు. అప్పుడు ఏం చేయాలంటే నాకంటే ఎక్కువ కష్టపడు. ఇప్పుడు ఉన్న పలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఉదాహరణకు వెంకట్ మీ గురించి చాలా విన్నాం మేము, రావాలి, మీలాంటి యంగ్స్టర్స్ మా పార్టీలో ఉండాలి, పని చేయాలని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఆఫర్ ఇస్తాడు, ఒక ప్రోటోకాల్ ఇస్తాడు, కొంత ఏదంటే ఇక ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఏదన్నా ఒక ఆఫర్ ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు కూడా ఫోన్ చేస్తారు, యంగ్స్టర్వి రావాలి, చేయాలి, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని అంటారు. ఏంది ఇలాంటి పరిస్థితులకు ఏమన్నా తలొగ్గుతారా? ఇప్పుడు వాళ్ళకి అవసరం, నాకు అవకాశం. వాళ్ళకి నేను అవసరం అనుకుంటే పిలుస్తారు, నాకు ఒక అవకాశం వస్తే నేను వెళ్తా. కానీ
అంటే మీరు కూడా ఒక అవకాశం కోసం చూస్తున్నారు, చెప్తాను, రాజకీయ అవకాశం. వెళ్తా, వెళ్ళి నేను ఏం అడుగుతా, సరే అన్న నేను చేరుతా మీతోటి, నేను మీ పార్టీని కాపాడుతా, మీకు నేను అంగరక్షకుడిగా ఉంటా, అట్ ద సేమ్ టైం మీరు హుజరాబాద్కి ఇది ఇవ్వండి. హుజరాబాద్కి ఇవ్వండి అని అంటారా? మా ఫ్యామిలీకి నాకు అవసరం, బిజినెస్ నాకు ఇవ్వండి, నాకు నే- కాంట్రాక్ట్ నేను ఇవ్వండి, ఒకటి నాకు చెప్తా బా. నువ్వు సుఖంగా బతకడానికి ఏం కావాలి? ఒక మంచి ఇల్లు, అవును. ఒక మంచి 50 లక్షలు కోటి రూపాయల మంచి లగ్జరీ కారు, ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఒక ఫామ్ హౌస్, రేపు నీ పిల్లల చదువులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రేపు నీకు నీ భార్యకు నీ పిల్లలకైనా ఇబ్బంది ఆరోగ్య ఇబ్బందులు వస్తే పైసలు కావాలి. ఇదంతగా నీకు ఎంతో కొంత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఒకరికి 10 లక్షలు అవసరం, ఒకరికి 10 కోట్లు అవసరం, 20 కోట్లు అవసరం. ఈ స్థాయి దాటిన తర్వాత వచ్చే ప్రతి పైసా ఎక్స్ట్రానే. ఆ ఎక్స్ట్రా వచ్చేది నాకు వద్దు, ఇవి సమకూర్చుకున్నా కదా. నాకు కావాల్సింది ఏంది? నువ్వు అడిగిన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంకోరు పిలిస్తే సరేనా మీతో కలిసి వస్తా. ఇప్పటిదాకా చెప్పిన ఈ ముచ్చట్లు ఉన్నాయి కదా, ఈ ప్రశ్నలు అయితే ప్రజలకు నేను విమర్శ తీసుకోను, నువ్వు అవి చేయన్నా నేను వస్తాను. అట్లా చేసే పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రజలకు మంచి ఇవ్వంటున్నా కదా, నేను వేరే అడుగుతలేను కదా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నా త్వరలో, హుజరాబాద్ డెవలప్మెంట్ మీద కలుస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఇప్పటికి 10-12 మంది ఎమ్మెల్యేలను కలిసిన, ఇప్పటికి కలిసినాను. అంటే వేరే పార్టీ కప్పుకొనే వస్తారా లేదంటే చెప్తాను. 10-12 మంది ఎమ్మెల్యేలను కలిసినాను. వారి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఏది గత 40 సంవత్సరాల నుంచి అక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇప్పుడు వారిని కలిసిన తర్వాత నేను వారిని మెప్పించాలి. ఇప్పుడు ఆయన అడగొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏది కాదు, నువ్వు అసలు మా పార్టీ ఓడే కాదు, నేను నీకు ఎందుకు చేయాలంటాడు. ఆ ప్రశ్న ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు నేనేం చెప్తా, అన్న ఇవన్నీ చేయి, నీ పార్టీ అయితే అంటాను. అంటే మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ నువ్వు అడుగుతున్నావు కదా, అది నేను అంటలే, అది నువ్వు అడిగినావు. వాళ్ళు పిలిస్తే ఏంటిదని నువ్వు అడుగుతావు. వాళ్ళు ఎందుకు పిలుస్తారని నీకు నేర సమాధానం ఉంది, నాకు లేదు. నన్ను పిలుస్తారని నేను చెప్తలేను, నువ్వు అడిగినావు ప్రశ్న. నేను పిలిస్తే ఏం చేస్తావన్నా, నాకు తాయిలాలు వద్దబ్బా, నాకు తాయిలాలు వద్దు, నువ్వు అది చెయ్యి. ఖచ్చితంగా నేను నాయకుడిగా ఉండాలని ఇష్టపడతాబ్బా, రాజకీయ నాయకుడిగా ఉండాలని పెద్దగా. నాయకుడికి రాజకీయ నాయకుడు వ్యత్యాసం ఏంది చెప్పినా కదా, నన్ను నమ్ముకున్నోడికి న్యాయం చేసేటోడు నాయకుడు, ఒక నలిగిపోతున్న వ్యవస్థకి అండగా నిలబడేవాడు నాయకుడు, ఆ నలుగురితో పోయేవాడు రాజకీయ. మీరు భవిష్యత్తులో నాయకత్వం చేయాలనుకుంటున్నారా, రాజకీయం చేయాలనుకుంటున్నారా? నా వర్గానికి నేను నాయకత్వం చేస్తున్నాను. వాళ్ళకేంది, పిల్లలు మంచిగా ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, భార్య పిల్లలతో సుఖంగా ఉండాలి, అమ్మ నాన్నకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఒక ఇంటి ముందు చేయి చాచద్దు, వాళ్ళు చూసుకోవాలి. అంటే ఆ చనిపోయే టైంలోనే తల్లిదండ్రులకు వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వాలని అనిపిస్తుంది అన్న. నా కోరికలు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఎవరు అలవి గాని హామీలు ఎక్కువ ఉన్నాయి, ఇవి నేను చేయగలుగుతానా, అసలు నాతో అవుతుందా, నా సామర్థ్యం సరిపోతుందా? కోల్బెల్ట్ ఏరియా నుంచి ఒక 6th to 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వ్యక్తి వచ్చి ఈ రోజు కార్పొరేట్ రంగంలో ఈ స్థాయిలో ఉన్నాడు, ఎటువంటి అవినీతి చేయకుండా, ఎక్కడ ఎవరి దగ్గర చేయి దాచకుండా, ఎవరి అండ లేకుండా ఎదిగిండు అంటేనే వచ్చిన కదా. ఒకటి గోల్ తీసుకుంటే అందరి తెలియని విషయం ఏంటంటే, నేను 24 గంటల మైండ్లో అదే ఉంటుంది, చుట్టుపక్కల కనిపించేది. అవుతుందా, ఇది అవుతుందా అని అనుకోను, ఏదని అనుకుంటే దాని మీదనే కూర్చుంటాను. అది ఎట్లా చేసి సక్సెస్ చేయడానికి ట్రై చేస్తా, అంతే తప్ప పక్కపొంటి బెదిరింపులో, పక్కపొంటి తాయిలాలో, పక్కపొంటి నన్ను నిద్రపోకుండా చేసే సంఘటనలో నేను మైండ్లోకి తీసుకోను. అవి నన్ను డిస్టర్బ్ చేయ ఎందుకు కాదు చెప్పు. అక్కడెక్కడ నుంచో గీడి దాకా వచ్చిన ఇప్పుడు నువ్వు అన్నావు, మా తాత 70-80 ఏళ్ళ నుంచి నేను ఆ ప్రాంత వ్యక్తిని, మా తాత అనే ఉండే, మా ఇద్దరు తాతలు అక్కడే ఉండే, మా అమ్మ నాయన అక్కడే వాళ్ళు, అదే ఊరు వాళ్ళు, అక్కడ నుంచి వచ్చి ఉద్యోగం చేసుకున్నాను. నేను వచ్చి 2 సంవత్సరాలలో ఈ స్థాయికి వచ్చినా అంటే నీకు అనిపిస్తలేదా? అంటే నన్ను ఏదో నడిపిస్తుందని నీకు అనిపిస్తలేదా? నేను ఇప్పటికీ నేను సీరియస్ గా తీసుకోలే, అస్సలు సీరియస్ గా తీసుకోలే. నేను సీరియస్ గా తీసుకొని 24 గంటలు అదే ప్రాంతం మీద దృష్టి పెడితే వేరే లెక్కగా ఉండేవచ్చు. నేను అది ఇంకా పెట్టలేదు. ఏదున్నా కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు సాయం చేస్తున్నాము, అక్కడ మన అవసరం ఉన్నప్పుడు మనం పోయి అక్కడ ప్రత్యక్షం అవుతున్నాము, ఎవరైనా పిలిస్తే వెళ్తున్నాం, ఇక్కడ వరకే ఉన్నాం. అదే మనం సీరియస్ గా తీసుకొని మనం గ్రూపులు ఫామ్ చేయాలి, కార్యకర్తల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పటికీ నాకు కొన్ని 100 రిక్వెస్ట్లు ఉన్నాయి అన్న కలవాలని, కానీ ఈరోజు వరకు నేను కలవాలి. సరే కలుద్దాం తమ్మి, ఇన్ని రోజులు పట్టింది, నేనే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. అవుతుందా కాదా పక్కన పెడితే నేను నిజాయితీగా ఉన్నా, నాకు కష్టార్జితం పెడుతున్నా, నేను నిజాయితీగా ఉన్నా, నా టైం కిల్లింగ్ అవుతుంది, నా టైం అక్కడ పోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు నిన్నటి న్యూస్ ఒక గవర్నమెంట్ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో పిల్లల్ని ఎలుకలు కొరికినాయి. నాకు నైట్ తెలిసింది.
వెంటనే ఎవరైతే ఆ పాప తండ్రి ఉన్నాడో నాకు ఫోన్ చేసాడు, అన్న ఇట్లా జరిగింది అనగానే ఇమ్మీడియట్ గా నేను లోకల్ బయలుదేరిన నెక్స్ట్ మినిట్ ఫోన్ చేసి, అన్న ఇద్దరు ముగ్గురు పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా వస్తున్నారు, ఎమ్మెల్యే కూడా వస్తున్నాడు అంటే, ఓకే వాళ్ళు వస్తున్నారు కదా, అందరిలో మనం ఎందుకు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దామని చెప్పిన నేను. ఆ ప్రతి సంఘటన మీద మనం స్పందిస్తున్నాం, స్పందించకుండా లేం. కనీసం మన వల్ల అయింది, ఇప్పుడు వాళ్ళు చేయలేదు, ఖచ్చితంగా రేపు మళ్ళీ మాట్లాడతాను నేను. రేపు వెళ్ళి లోకల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అసలు ఏంటిది కలెక్టర్ గారు నేనే కంప్లైంట్ చేస్తా కదా, చేయకుండా ఎందుకుంటా. సమస్యలు ఉన్నాయనంటే స్పందిస్తున్నాం ప్రస్తుతానికైతే స్పందిస్తున్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాం, నా దగ్గర కష్టం చేస్తున్నాం. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అవన్నీ వాళ్ళు కూడా తిట్టుకుంటలేరు, సరే అన్న ముఖం మీదే చెప్పిండు చేయని అనుకుంటారు పోతారు. అయిన వాడు తలుచుకుంటాడు, తలుచుకొని 10 మందికి చెప్తాడు, తలుచుకోకపోతే దీన్ని బయట వేసుడు ఎందుకు, నేను చిన్నగా అయితే అనుకుంటాడు, ఏదో జరుగుతుంది. ఏందన్నా ఏం చెప్తారు అంటే చివరగా ఎందుకు సమస్యల మీద మీరు స్పందిస్తున్నారు, ఎందుకు నలుగురు మీ ఇంటికి వస్తున్నారు, ఎందుకు ఒక నలుగురు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, వీటన్నిటిని అంటే దిశ ఎక్కడుంది, ఎంత దూరం పోతుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఆశ మిగిలిపోయింది, మా బతుకులు మార్చాలని. సరే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఒకరిద్దరు చేసి ఉండొచ్చు కొంత, కానీ ఏదున్నా కూడా పర్మనెంట్ సొల్యూషన్ వస్తలేదు అక్కడ. చెప్పిన కదా ఉపాధి అనేది మెయిన్, ఉపాధి మెయిన్. ఆ ఉపాధి మీద దృష్టి పెడితే నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా విశ్లేషణ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ఫైల్ తయారు చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇస్తుంది, లోకల్ కూడా రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఆ ఉపాధి దొరకనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక దిక్కు చూస్తారు.